పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. బీటెక్ రవి పేరు ఫస్ట్ లిస్టులో ఉంటుందా? పులివెందుల నియోజకవర్గానికి చెందిన మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవికి త్వరలోనే కీలక పదవి వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీటెక్ రవికి ఆ పేరున్న ఈయన తెలుగుదేశం పార్టీ కీలక నేతగా ఉన్నారు. 2017లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో నాడు వైఎస్ వివేకానందరెడ్డిని ఓడించి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తొలి నుంచి జగన్కు వైసీపీతో పాటు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన బీటెక్ రవికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్తో సత్సంబంధాలున్నాయి. పార్టీ కోసం పులివెందుల వంటి నియోజకవర్గంలో గట్టిగా నిలబడిన నేతగా బీటెక్ రవిని పార్టీ నాయకత్వం గుర్తించింది. అందుకే ఆయనకు త్వరలో కీలక పదవి దక్కుతుందని అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి బీటెక్ రవి రాజకీయాల్లో వచ్చారు. 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో పులివెందుల నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం పులివెందుల టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ అధికారంలో లేని సమయంలో నాడు శాసనమండలిలో వైసీపీ నేతలు నారా లోకేష్ ప్రసంగానికి అడ్డుపడే సమయంలో బీటెక్ రవి వారిని అడ్డుకొని లోకేష్కు మరింత దగ్గరయ్యాట. దీనికి తోడు ఇటీవల జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో తన భార్యను పోటీ చేయించి గెలిపించుకున్నారు. జగన్ ఇలాకాలో తొలిసారి ఓటమిని ఆయనకు రుచి చూపించిన బీటెక్ రవి నాయకత్వం ఇచ్చే కీలక పదవులు జాబితాలో ఇప్పుడు టాప్ లిస్టులో ఉన్నాయని అంటున్నారు. బీటెక్ రవికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేయాలన్న ఆలోచనలో పార్టీ నాయకత్వం ఉన్నట్లు తెలిసిందే. కడప జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మరో నేత రాయచోటికి చెందిన మడింపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే పులివెందుల నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో జగన్ను ఇబ్బంది పెట్టాలంటే బీటెక్ రవికి మంత్రి పదవి ఇచ్చి నియోజకవర్గంలో గ్రిప్పు పెంచేలా నాయకత్వం ఆలోచన చేస్తుందని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. త్వరలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ పదవుల్లో రాయలసీమ కోటాలో బీటెక్ రవిని ఎమ్మెల్సీ చేయడమే కాకుండా మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా అందులో కడప జిల్లా నుంచి బీటెక్ రవి పేరు ఫస్ట్ లిస్టులో ఉంటుందన్న ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.